జీవము గల దేవుని ఎరుగినటువంటి దౌర్భాగ్య జీవితము, శ్రేష్టమైనటువంటి సహవాసము, మీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి రక్తముతో కట్టబడిన సంఘము, హెబ్రోను సంఘములో నాకు కూడా తండ్రి సమకూడేటువంటి సహవాసంలో కొనసాగేటువంటి ఆధిక్యత అనుగ్రహించారు. మీ మందిలో ప్రవేశించి మీ పాదసంధిలో కొనసాగుతున్న సమయంలో ఆత్మీయంగా సహాయం చేయటమే కాకుండా లోకరీత్యా కూడా మీ ఉన్నతమైన స్థలం నుండి మీ హస్తాన్ని అందించి ఆదరిస్తూ పోషిస్తూ ఆశీర్వదిస్తున్న దేవుడవు మీకు వందనాలు స్తోత్రాలు. ఆయా సమయాల్లో అనారోగ్య పరిస్థితుల్లో కూడా సమీపంగా ఉండి బ్రతికిస్తున్న దేవుడవు మీకు వందనాలు స్తోత్రాలు. విశాఖ జీవితంలో ఒక దినాన్ని మీరు రాబోతున్నారు. ఈ లోకంలో జీవించే దౌర్భాగ్యమైన జీవితాన్ని కొనసాగించే మనుష్యులు కొండల్లో, గుహల్లో, బొరియల్లో దూరిపోయేటువంటి పరిస్థితిని నా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అంత భయంకర పరిస్థితిని ఎదుర్కోలేనటువంటి శక్తిహీనుడను, అయినప్పటికీ కూడా అటువంటి స్థితి నా జీవితంలో మీరు అనుమతించకుండా ఉండేదాని కొరకు మీ ప్రేమను వెల్లడి చేస్తూ మీ ప్రియకుమారుని నా కొరకు భూమి మీద పంపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీ ప్రియకుమారుడు నా నిమిత్తమై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆనాడు నన్ను రక్షించేదాని కొరకు నోరు తెరవలేదు. వారు హింసించిన, అపహసించిన, బాధించిన, గాయపరిచిన, కొరడాలతో కొట్టిన, మేకులతో కొట్టిన నోరు తెరవకుండా మౌనం వహించారు. కేవలం మీ కృప, మీ దయ నన్ను రక్షించేదాని కొరకే. ఎంత త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని నా కొరకు అనుగ్రహించిన యేసు ప్రభువును నేను ఏ రీతిగా స్తుతించగలను ప్రభు. నా శాహ జీవితం అంతా కూడా మీరు అక్కడ పర్యంతము లేదా నా పోకడ పర్యంతము మిమ్మల్ని స్తుతించినా ఘనపరిచినా మీరు రుణం తీర్చుకోలేను. అయితే ప్రభు దయగల దేవుడువై కరిమేలు ప్రార్థనా మందిరంలో దేవుని బిడ్డల సహవాసంలో మరొక తరుణం నాకు ఇచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగానే మిమ్మల్ని ఘనపరుచుకుంటూ మహింపరుచుకుంటూ జీవించడానికి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమను కొనసాగింపచేయవలసిగా స్తుతించుకుంటున్నాను. దగ్గర తండ్రి రాబో దినాల్లో కూడా దాచి ఉంచిన మేలు సమయానుగుణంగా అనుగ్రహించే దేవుడు అని విశ్వసిస్తూ ఘనపరుస్తున్నాను. ఈనాడు నేనేమై ఉన్నానో అది కేవలం మీ కృపను ఒప్పుకుంటూ మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణాన్ని స్తుతులు చెల్లిస్తూ భయంకరమైన రాబో దినాన్ని నేను ఎదుర్కోకుండా తప్పించే దాని కొరకు మీరు చేసిన కార్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ నా స్తుతి ఆరాధన మీ ప్రియకుమారుడు నా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామములో మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనం లేచి నిలబడి పాట పాడుకుందాం. ముందుకు జరగండి. ముందుకు జరిగితే వెనుకున్నటువంటి వారికి ఇరుగ్గా ఉండదు. ఇద్దరు రండి పాట పాడేవాడు. పాట సంఖ్య 481. పల్లవి మొదటి వచనం, రెండవ వచనం, తదుపరి 5, 6 వచనాలు, 4, 5 వచనాలు, క్షమించండి. పల్లవి మొదటి 2 వచనాలు, 4, 5 వచనాలు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ
వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దాని యందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు రక్షించు ఆపదల నుండి రక్షించు ఆపదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందు నీ మార్గములో నడచునట్లుగా నేర్పించు ఎల్లప్పుడూ నేర్పించుము ఎల్లప్పుడూ నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కోరకే నీతో మనుషులతో సరిచేసి కొందు నీ దివ్య వాక్యము ద్వారా నీ దివ్య వాక్యము ద్వారా నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది అది రెండంచులు గల ఖడ్గం నీ వాక్యమేగా అద్భుత అర్థం నిజ స్వరూపమును చూపించు నిజ స్వరూపమును చూపించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నేర్చుకున్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యత
వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ వాక్యమును నేర్పించు దారి యందు నడుచునట్లు నీతో నీ వాక్యమును నేర్పించు దారి యందు నడుచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించు పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. ఉదయం నుండి ఇంతవరకు మీ సన్నిధి అనుభవించుటకు మీరు కృప చూపుతూ వచ్చారు. వాతావరణ అననుకూలంగా ఉన్నప్పుడు కూడా మమ్మలను మీరు ఎక్కల చాట భద్రపరుస్తూ వస్తూ ఉన్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. దయగల ప్రభు, ఆరాధించిన బిడ్డలను బట్టి వందనములు. ఆరాధించలేని బిడ్డలకు మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం అనిపించవలసిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను. దయగల ప్రభు, మీ బిడ్డలంగా మీ ప్రియకుమారుని యొక్క శరీరమును రక్తమును జ్ఞాపకం చేసుకునే దాని కొరకు మీరు ఏర్పాటు చేసిన పరిశుద్ధ బలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయితే ప్రభు, పరిశుద్ధమైన బలలో పాలు పొందేటువంటి ఆధిక్యత నేను కలిగి ఉన్నానా అనేటువంటి ప్రశ్న వేసుకొని మీ వాక్యము యూనిట్ ద్వారా నూతనపరచబడి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప రక్షణను కొనసాగించుకుంటూ ఉన్నట్లయితే మనలో పాలు పొందినట్లుగా మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను. మీరు మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను. ఉన్నతమైన స్థలములో కూర్చొని మమ్మల్ని దృష్టిస్తున్నటువంటి మంచి దేవుడవు, ఆత్మస్వరూపిగా కర్మేలు ప్రార్థనా మందిరంలో మా మధ్యలో సంచరిస్తున్న దేవుడవు. అందుచేత ఈ స్పర్శ కలిగి దేవుని భయం కలిగి మీ వైపే చూస్తూ మీ యొక్క స్వరమును వినుటకు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ ఉన్నాను. దయగల తండ్రి, మిమ్మల్ని హెచ్చిస్తూ నన్ను తగ్గించుకుంటూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామములో మీకే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ దినాల్లో అనేక పత్రికలు వ్రాయబడినప్పుడు ఎందుకు రాశారు అని మనం ప్రశ్నించుకుంటే అక్కడ ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాల్లో కొన్ని మార్పులు చేర్పులు కనపడుతూ వచ్చినాయి. దాన్ని బట్టి దేవుని చేత ఏర్పాటు చేసుకోబడినటువంటి దైవజనులు
ప్రవక్తలు వారి చేత ఆత్మదేవుడు అనేక సందర్భాల్లో అనేక విషయాలు వ్రాస్తూ ఉన్నటువంటి సమయంలో సంఘస్థులను విశ్వాసులను నూతనపరచబడే దాని కొరకు రాసినటువంటి సంగతులు. ఈ దినాల్లో ప్రభువు రాకడ ఆలస్యం అవుతుంది కాబట్టి నీవు నేను కూడా ఆ సంగతులను ధ్యానించుకొని ఆ మెల్లైన స్వరము విని ఆయన చిత్తం ఏమిటో గ్రహించి నా ఎడల మన ఎడల ఆయనకున్న తలంపు నెరవేర్చేదాని కొరకు స్థిరపరచుకునేదాని కొరకే ఈ పత్రికలు రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వినిన సంగతులు ఏ విన్నాం, ఏ వింటూ వస్తూ ఉన్నాం. మనం రక్షింపబడక ముందు ఇప్పుడు కూడా లోక సంగతులు వింటూనే వస్తూ ఉన్నాం, విన్నాము, వింటూనే ఉన్నాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి సంగతులు ఏమిటి అని గ్రహించినట్లయితే గత దినాల్లో విన్నటువంటి సంగతులను మరిచి ఈ దినాల్లో లోకరీత్యా ఉన్నటువంటి సంగతులను పెడచెవిని పెట్టి దేవుని సంగతులు మాత్రమే విని దేవుని సంగతులు మాత్రమే సంభాషించాలి అని దేవుని ఉద్దేశాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో దైవదాసుల చేత లిఖించబడినటువంటి పత్రికలు. ఈ భాగంలో ఉన్నటువంటి 2-3 మాటలు ఏమిటి అంటే, వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. మనం సాధారణంగా మన పిల్లల్ని బయటకు పంపించినప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఆ పాపను ఎందుకు ఉంచారు మీరు సండే స్కూల్ పంపించకుండా? మీరు పిల్లల్ని ఉంచొద్దండి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళకి ఏం లాభం ఉండదు. ఇక్కడ సండే స్కూల్లో ఉంటే పాటలు వస్తాయి, వాక్యం వింటారు. దయచేసి పిల్లల్ని దించేసి రండి వెళ్ళి. కాబట్టి వినిన సంగతులు, నీవు రక్షింపబడిన దినం నుండి ఎన్ని పర్యాలు దేవుని వాక్యం వెంట వచ్చావు, ఎన్ని సంగతులు విన్నావు, దేవుని గురించి ఎన్ని విన్నావు, దైవదాసుల గురించి ఎన్ని విన్నావు, మీ విశ్వాసతలో ఉన్నతమైన పరిశుద్ధ స్థలము నుండి విడుదల చేసేటువంటి మెల్లైన స్వరంలో ఉన్నటువంటి మాటలు ఎన్ని విన్నావు? ఒకసారి ఇంట్లో కూర్చొని ఆలోచించుకో. ఎంతకాంచి వింటూ వచ్చావో, ఎన్ని వింటూ వచ్చావో, ఆ సంగతులు ఏ రీతిగా నీ జీవితంలో బేరీజ్ వేసుకున్నావా, భద్రపరుచుకున్నావా, లేకపోతే విడిచిపెట్టేస్తున్నావా అనేది సందర్భం. ఇప్పుడు సర్వసాధారణంగా విడిచిపెట్టేటువంటి స్వభావం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గత వారం విడుదల చేసిన మాటలు ఈ పాటికి జ్ఞాపకం ఉండవు మనకి. ఇవాళ చెప్పిన మాటలు కూడా రేపు జ్ఞాపకం ఉండవు. ఇంకా దేనికి మందిరానికి వచ్చి? అందుచేతనే ఆత్మదేవుడు హీఈస్ వెరీ పర్టికులర్ అబౌట్ ది బిలీవర్స్. నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు సంబోధిస్తున్నాడు అనేక పర్యాయాలు. దేవుని చేత కుమారుడా, కుమార్తె అని సంబోధించబట్టి నీవు నేను కూడా తండ్రికి ఏ రీతిగా సమాధానం చెప్పాలి అనేది మన హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించుకొని తీర్మానం చేసుకొని మన శాహ జీవితాన్ని కొనసాగించబద్ధులమై ఉన్నాం. కాబట్టి మరి విశేష జాగ్రత్త అని ఎందుకని రాశాడు ఆత్మదేవుడు? జాగ్రత్తకి, విశేష జాగ్రత్తకి, మరి విశేష జాగ్రత్తకి డిఫరెన్స్ ఏమిటి? సర్వసాధారణంగా మానవులు జాగ్రత్త అనే మాట వాడతారు కానీ విశేష జాగ్రత్తని కానీ మరి విశేష జాగ్రత్త కానీ వాడరు. వాడతారండి? మీ పిల్లల స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, లేకపోతే ఆఫీస్కి వెళ్ళినా, పని మీద వెళ్ళినా అమ్మ జాగ్రత్తకి వెళ్ళరా అంటారు, అంతేనా? సామాన్యమైన మాట అది. తండ్రి అయిన దేవుడు తన బిడ్డల జీవితాల్లో సామాన్యమైన మాటలతో ఇది సరిపోదు అని ఉద్దేశించి మరి విశేష జాగ్రత్త అన్నాడు. అంటే అర్థం ఏంటి? జాగ్రత్తకు 3 అంతలు. నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో, ఏం చేస్తున్నావో జాగ్రత్త, బీ కేర్ఫుల్. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు, దేవుని చేత ప్రేమించబడిన వాడవు. దేవుడే తను స్వయంగా వచ్చి మనుషుల చేత, అన్యోక్రాంత ప్రజల చేత గాయపరచబడి, మేకుల చేత కొట్టబడి, రక్తం చిందించి, శరీరం దున్నబడి దేనికి ఇంత కార్యం చేసింది? నీవు నేను ఈ దౌర్భాగ్యం లోకంలో ఉంటున్నాం కాబట్టి జాగ్రత్త అనేటువంటి మాట చాలు నాయన. కాబట్టి నువ్వు మరి విశేష జాగ్రత్తగా ఉండు అంటే ప్రతి అడుగు కూడా ఆలోచించి చూసుకుని వెయ్యి అని అర్థం. రెండవ మాట, ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున
ప్రతి అతిక్రమను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనకు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఇంత గొప్ప రక్షణ, మరి విశేష జాగ్రత్తగా జీవించేటువంటి ఆధిక్యత పొందుకునేటువంటి రక్షణ, ఆ రీతిగా జీవించేటువంటి రక్షణ ఏ రీతిగా వచ్చింది? గర్భంలో రూపింపబడక ముందే జ్ఞాపకం చేసుకున్నాడు, కానీ మనం పెడ చెవిని పెడుతూ వచ్చాం. అయితే ఇశ్రాయేల్ ప్రజలు కనీసం ఆయన పాద సన్నిధికి వచ్చి అయ్యా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ అని మొరపెట్టారు. కానీ నీవు నేను మొరపెట్టకముందే నిన్ను రక్షించేదాని కొరకు ఆయన స్వయంగా చూసి దిగి వచ్చాడు. ఎంత డిఫరెన్స్ చూడండి. వాళ్ళు మొరపెడితే వాళ్ళు మొరలు విని ఆయన రక్షిస్తానికి వచ్చాడు, మోషేను పంపించాడు. కానీ ఇక్కడ పరిస్థితి, మన పరిస్థితి ఎట్లా ఉందంటే మనం మొరపెట్టలే, మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం. కానీ ఆయనే ఉన్నతమైన స్థలంలో చూసి అయ్యో నేను గర్భంలో ధరించకముందే నేను జ్ఞాపకం చేసుకున్నానే, రూపింపబడకముందే జ్ఞాపకం చేసుకున్నానే, కానీ నా కుమారుడు నా కుమార్తె, నా స్వరూపంలో నా కుమారుడు నా కుమార్తె నా మార్గాన్ని విడిచి వారి మార్గాన్ని పోతున్నారే, ఎక్కడికి పోతారు? ఆ బొరియలోకి పోతారు, ఆ గుహల్లోకి పోతారు, ఎట్లా అని ఆయనే ప్రశ్నించుకున్నాడు. ప్రశ్నించుకొని ఆ రీతిగా కొండల గుహల్లోకి బొరియల్లోకి పారిపోయి నష్టపరుచుకోవటానికి ఇష్టం లేక పరిశుద్ధంగానే జీవిస్తూ పరిశుద్ధమైన దేవుని సన్నిధి చేరి యుగాయుగంలో ఉన్నటువంటి తలంపు ఆయన కలిగి రక్షణ అనుగ్రహించాడు. అది అంతకనే ఎంత గొప్ప రక్షణ అన్నాడు. కాబట్టి అటువంటి రక్షణ పొందినటువంటి నీవు నేను కూడా రక్షణతో సరిపెట్టుకోకూడదు. ఎంత గొప్ప రక్షణ ఏ రీతిగా వచ్చింది, నేను ఏ రీతిగా ఉంటే ఏ రీతిగా మార్చబడ్డాను, ఏ స్థితిలో ఉంటే ఈ స్థితి మార్చబడింది, ఈ స్థితిలో కొనసాగట కారణం ఏమిటి అంటే ఒక్కసారి రక్షణ అనుగ్రహించిన తర్వాత ప్రభు విడిచిపెట్టకుండా కరిమేలు ప్రార్థనా మందిరం ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి ఈ విడిచిపెట్టబడకుండా ఉండేటువంటి ఈ వ్యక్తి నా అడుగుజాడలో నడవాలి అని దేవుని ఉద్దేశం. నడుస్తున్నావా? ప్రశ్నించుకో. అది శ్రేష్టమైన పవిత్రమైన బల్లది. బల్లలో చేయబెట్టే ముందు పరీక్షించుకో, అలవాటు ప్రకారం చేయబెట్టకు. అది దేవుని యొక్క ప్రేమకు మనకు సాదృశ్యంగా ఉన్నటువంటి బల్ల. దేవుడు ఏమికైతే కార్యం చేశాడో ఆ కార్యమును వినటమే కాదు, మనం దానిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా జ్ఞాపకం చేసుకునే దాని కొరకు ఆయన శరీర రక్తాన్ని. అందుచేతనే ఇంత గొప్ప రక్షణ అన్నాడు. కాబట్టి రక్షింపని నీవు నేను కూడా ఆ రక్షణ విలువ తెలుసుకొని ఆ రక్షణ ఏదైతే కొనసాగించుకోవాలో దాన్ని స్థిరపరుచుకొని కొనసాగించాలి. అదే సమయంలో ఎవరైతే నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారో, లేకపోతే మీ స్కూల్లో మీ కాలేజీలో ఉన్నారో, లేకపోతే మీరు పనిచేసే చోట ఉన్నారో, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్నారో, అటువంటి వారు చూసి నిజంగా రక్షింపబడిన బిడ్డలండి వీళ్ళు, ఆ రక్షణ ఈ దేవుడే అనుగ్రహించాడండి. ఏ దేవుడు? ఒక దినం వచ్చినప్పుడు ఏ చేతులతో సిద్ధపరిచినారో వాటిని ఎక్కడ పడేస్తున్నారు? గబ్బిలాలకు పడేస్తున్నారు. అక్కడికి కాదు, సజీవమైన దేవుని, జీవం గల దేవుని ప్రతి క్షణము కూడా యుగాయుగములు ఆరాధించేటువంటి ఆధిక్యత పొందుకున్నట్టు మనము ఆయన కోరినీతిలో కొనసాగాలని ఆయన ఇష్టం. 4వ వచనం ఏమంటాడు? అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై. ఎప్పుడు ఆరంభమైందండి? మొట్టమొదట ప్రభువుల వారి స్వార్థ ప్రకటన ప్రారంభించాడు, అక్కడి నుంచి ఆరంభమైంది. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఈ కంటిన్యూయేషన్లో మనం 2025లో ఆయన సన్నిధి అనుభవిస్తూ ఉన్నాం. ఒకవేళ ఆయన 25లోనే వచ్చేస్తే ముగింపు అయిపోద్ది అక్కడికి. ఒకవేళ ఆయన ఆలస్యం చేస్తే ఇంకా కొంతకాలం. కాబట్టి ఆరంభమైంది, కొనసాగింపబడుతుంది. ఎప్పటి వరకు అంటే ప్రభు అయిన దేవుడు వచ్చి తీసుకుని వెళ్ళి యుగాయుగములు ఆయన సన్నిధి ఉండేదాని కొరకు. తదుపరి దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియల చేతను, సూచక క్రియలు చాలా జరిగినాయి గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. రెండవది మహత్కార్యముల చేతను, నానా విధమైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించే చేతను వారితో కూడా సాక్ష్యమిస్తుండగా. కాబట్టి ఈ కార్యాలన్నీ కూడా ప్రభు అయిన దేవుడు దేనికి చేశాడండి? దేనికి ఇవన్నీ? ఎందుకు అంత పని ఆయనకి? ఎందుకంటే మనుష్యుడు భూమి మీద జీవించేటప్పుడు ఈ కార్యములు లేకపోతే ఆ రీతిగానే కొనసాగుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి మనుష్యుని కూడా రక్షించడమే కాకుండా దినదినము నూతనపరచబడి దాని కొరకు ఈ కార్యములన్నీ చేస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాల్లో సూచక్రియలు జరిగి ఉండొచ్చు, లేకపోతే లేకుండా ఉండొచ్చు. మహత్కార్యం అయితే జరుగుతూ వచ్చింది. ఏమిటి మహత్కార్యం? గొప్ప రక్షణ ఉచితంగా. ఎట్లా వచ్చింది అది? కొనుక్కుంటే రాలే, సహవాసంతో రాలే. యేసుక్రీస్తు ప్రభువే భూమి మీద స్వయంగా వచ్చాడు. హీ కేమ్ డౌన్. ఒక్క మనుష్యుడు నష్టపోటు ఇష్టం లేదు,
ఆ బొరియల్లో గుహల్లో దూరి ఆ అగ్నిగొండంలో మండిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుని బట్టి ఆయన స్వయంగా భూమి మీదకి వచ్చి ఇంత కార్యం చేసిన దేవుని నీవు విడిచిపెట్టిట్లా జీవించగలవు. కాబట్టి ఇక్కడ మన సామెతల గ్రంథంలో సామెతల గ్రంథకర్త ఒక మాట రాస్తున్నాడు చూడండి. మూడవ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనం చదువమ్మా. నా కుమారుడా, లెస్స అయిన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. చాలమ్మా, చాలు. ఏమిటి ఆ రెండు ఏమిటమ్మా అవి? జ్ఞానము, వివేచన. ఏ జ్ఞానము? మన జ్ఞానమా? మన వివేచన? ఏ జ్ఞానం అది? ప్రభు అనుగ్రహించేటువంటి జ్ఞానము, ప్రభు ఇచ్చేటువంటి వివేచన. ఎందుకని? మన జ్ఞానము నష్టానికి దారితీస్తుంది, మన వివేచన నష్టాన్ని కొని తెచ్చుకుంటుంది. కాబట్టి లెస్ అయినా ఏదైతే కొద్దిపాటి జ్ఞాన వివేచనలు ప్రభు అనుగ్రహిస్తున్నాడో వాటిని భద్రంగా భద్రపరచుకోవాలి. ఇది జ్ఞానం అంటే, ఇది వివేచన. ఎట్లా ఉంటాయి అవి? నువ్వు ఏమి చేసినప్పుడు కూడా తండ్రి అనే దేవుని యొక్క మహిమార్థమై జరిగించేటువంటి జ్ఞానము. ఏదైతే చేస్తూ ఉన్నావో అది నీకే కాదు, నీ కుటుంబానికి కాదు, నీ సంఘానికి కలిగించేటువంటి మేలు కలిగించేటువంటి వివేచన. ఈ రెండింటి కొరకు సామెతల గ్రంథకర్త ఏమంటున్నాడు? నా కుమారుడా, ప్రభు అయిన దేవుడు ఎంత చక్కని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, లెస్ అయిన జ్ఞానం. ఏదైతే నీ జ్ఞానం అనిపిస్తూ వచ్చానో జ్ఞానాన్ని విడిచిపెట్టుకో. నువ్వు జ్ఞానాన్ని పెడచేవని పెట్టినా విడిచిపెట్టినా ఈ లోహజ్ఞానం అంటుకుంటుంది. ఈ లోహజ్ఞానం ఎవరిస్తారు? శత్రువు ఇస్తాడు. వచ్చినప్పుడు ఏదైతే చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చావో ఆ వెలుగును మళ్ళీ ఛేదించుకొని మళ్ళీ చీకటిలోకి వెళ్ళినట్టు అనమాట. కాబట్టి సామెతలు గ్రంథంలో రాసినట్లుగా ప్రభు ఇచ్చినటువంటి జ్ఞాన వివేచనలు మనము భద్రము చేసుకొనవలెను. మీరేం చేస్తారు? స్త్రీలు బంగారం అంటే ఏం చేస్తారండి? ఏం చేస్తారు? నవ్వుకుంటున్నారు చూడు. ఏం చేస్తారు బంగారం? ఏమయ్యా, నాకు డబ్బు ఉంటే ఏం చేస్తావయ్యా నువ్వు? ఎక్కడ చూడు, ఎక్కడ దాస్తున్నాడు చూడు. బంగారం కూడా అంతే. ఏం చేస్తామే? ఒకసారి చూసుకుంటుంది మళ్ళీ అల్మరా ఓపెన్ చేసి ఉందో లేదు అని. ఎంత భద్రత అండి! యవ్వనస్తులు ఏం చేస్తున్నారు? మీరు కూడా అంతేనా? ఏం భద్రత చేసుకోవాలి ఇప్పుడు? ప్రభు ఇచ్చినటువంటి జ్ఞాన వివేచనలు. ఏదైతే బంగారం, డబ్బు, ఈయన బంగారం జాగ్రత్త, డబ్బు చాలా జాగ్రత్తగా వస్తాడంట. అలమరాల్లో దాస్తే మరి ఎత్తుకుపోతారని బ్యాంకులో పెడతాడంట. కాబట్టి అదిగా పాపంగా చూస్తున్నాడు ఆయన. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి జ్ఞాన వివేచనలు ఒక విశ్వాసికి చాలా అవసరం. ఎప్పుడైతే ఆ జ్ఞాన వివేచనలతో జీవిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తి వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఉండేటట్లుగా బహు జాగ్రత్తగా ఉంటాడు. అటువంటి జీవితం నా జీవితంలో నా జీవితాల్లో, మన జీవితాల్లో చూడాలని ప్రభు ఆశపడుతున్నాడు. చూడండి అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం చదవమ్మా. దేవదూతల ద్వారా. బాబు మైక్ ఒకటి ఇవ్వయ్యా, బయట కూడా వినిపించాలి వాక్యం. మైక్ ఒకటి, మౌత్ ఒకటి ఇవ్వండి. త్వరగా చక్కగా చదువమ్మా, స్పష్టంగా, తప్పులు లేకుండా. 53వ వచనం చదువు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. అమ్మా, ఇది ఎందుకని అక్కడ అపోస్తల కార్యములు 7:53 ఏమన్నాడు? లెస్ అయిన జ్ఞాన వివేచనలు. అంతే కదమ్మా. ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు 53లో? ఎందుకంటున్నాడు? జ్ఞాన వివేచనలో మనం పట్టింపు లేదు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు వాళ్ళు? చేబూనేరు. చేతిలోనే ఉంది, జీవగ్రంథం చేతిలోనే ఉంది, కానీ ఎట్లా ఉంది? దుమ్ము పడతా ఉంది. కొన్ని సంఘాల్లో సహోదరి నిద్ర వస్తున్నట్టు ఉంది.
మీరు సంఘానికి వచ్చినప్పుడు నిద్రపోకండి. కొన్ని సంఘాల్లో ఏం చేస్తారంటే పండగలకు తీసుకుంటారు బైబిల్. పండగల బైబిల్ అనమాట అది. అది ఎట్లా ఉంటుందంటే అలమరాలో ఉంటుంది. అట్లా తీసి క్రిస్మస్ రాగానే ఇక బైబిల్ తీస్తారు. ఇట్లా కొడితే దుమ్ము వరిగెత్తుద్దట. కానీ దేవునికి స్తోత్రము, మన సంఘాల్లో ఎటువంటి వ్యక్తి అయినప్పటికి కూడా గ్రంథాన్ని పట్టుకునే ఉంటాడు, దుమ్ము పట్టదు. కాబట్టి ఇక్కడేం జరిగింది తెలుసా? ఎందుకని అపోస్తల కార్యం రాస్తున్నాడు? దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందితిరి కానీ అన్న మాటలోనే ఉందంతా. డేంజర్. యవనస్తుల జాగ్రత్త. గ్రంథం ఉంది, మందిరానికి వస్తున్నారు, కానీ హౌ యు ఆర్ లీడింగ్ యువర్ లైఫ్, మీ జీవితం ఎట్లా కొనసాగిస్తున్నారు? తల్లిదండ్రుల భయం ఉందా? దేవుని భయం ఉందా? అతిగా ఉన్నటువంటి జీవితం మాత్రమే ఆయన చేత ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి కానీ రెండు మాట ఏముందమ్మా? దాన్ని గై కొనలేదని దానిని గై కొనలేదు. మిమ్మల్ని ప్రాధిపడి మనవి చేస్తున్నా, ఎవరైనా బైబిల్ చదవటం అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ప్రతి దినము బైబిల్ చదవండి, చదివి ధ్యానించుకోండి. ఎందుకంటే ఈ మాట మన జీవితాల్లో వర్తించకూడదు. ఆనాడు ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాను, కానీ వారు చేబూనేరు, అన్నీ చూస్తూ వచ్చారు, అనుభవిస్తూ వచ్చారు, కానీ వారు దాన్ని అమలు చేసినట్టుగా గమనించడంలా. కానీ ఈ దినాల్లో ఉన్నటువంటి నా కుమారులు, నా కుమార్తెలు తప్పకుండా నా గ్రంథాన్ని పట్టుకొని నా వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించాలనేటువంటిది దేవుడు తలంచేటువంటి తలంపు ఆయన బిడ్డల ఎడల. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 35వ చదవమ్మా. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని చాలమ్మ. కాబట్టి అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ అని ఎందుకన్నాడంటే, దిస్ నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్. ఎవరికమ్మా ఇది రక్షణ? ప్రతి మానవాళికి. కాబట్టి ఇక్కడ ప్రతి జనం అంటున్నాడు. ప్రతి జనం అనగానే ఒకటి క్రైస్తవులే కాదు, కర్మేలోకి వచ్చినటువంటి విశ్వాసులే కాదండి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి వ్యక్తి మీద ఆయన ప్రేమను కుమ్మరిస్తున్నాడు. కానీ కొంతమంది మాత్రమే ఆ ప్రేమను పొందుకుంటూ అవలంబిస్తున్నారు. కొంతమంది ప్రేమను పొందుకుంటున్నారు కానీ అవలంబించడం లేదు. కొంతమంది ఆ ప్రేమనే గ్రహించకుండా అంధత్వంలో ఉన్నారు. అది ప్రతి జనము అంటే. అంతమంది జనాలు ఏమంటున్నాడు ఆయన? ఆయనకు భయపడి నీతిగా నడుచుకోవాలను. నీతిగా. ఎప్పుడు నీతివంతుడుగా మార్చబడ్డావు? యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు నీతివంతుడుగా మార్చబడ్డావు. మొట్టమొదట ఆ రక్తం కార్చినప్పుడు రక్షింపబడ్డావు, తిరిగి లేచినప్పుడు నీతివంతుడిగా మార్చబడ్డావు. అయితే నీ హృదయంలో నాటుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు అయినటువంటి దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నటువంటి ప్రభు నా కొరకు ఈ కార్యం చేశాడు అనేది స్థిరపరచుకున్నప్పుడు మాత్రమే నువ్వేం చేయగలవంటే ఈ 35వ వచనాన్ని నీ జీవితంలో జ్ఞాపకం చేసుకొని నీతిమంతులుగా కొనసాగించగలవు. లేని పక్షంలో నీతివంతుడైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇంకో మాట ఏమన్నా లాస్ట్లో ఆయన అంగీకరించును, నీతిగా నడుచుకున్న వాడిని ఆయన అంగీకరించును. అంటే రక్షింపబడగానే అంగీకరించడా? ఏమ్మా, అంగీకరిస్తాడు, కానీ చూస్తూ ఉంటాడు. ఈయన ఎట్లా నీతిమంతులుగా ఉన్నారా లేదని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్నప్పుడు ఆయన కోరిన రీతిలో నీతిమంతులుగా కొనసాగితే మాత్రమే అంగీకరిస్తాడు. ఏం అంగీకారం అది? నువ్వు మోకడుని ప్రార్థించినప్పుడు వినేటువంటిది, నువ్వు అడిగినటువంటి వాటిని ఇచ్చేటువంటిది, నీ కుటుంబాన్ని ఆదరించేటువంటిది, నీ కుటుంబాన్ని ఆశీర్వదించేటువంటిది, నీ కుటుంబాన్ని తోకగా ఉంచకుండా తలగా ఉంచేటువంటిది, నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిని నడిపించేటువంటిది. ఇవన్నిటిని గ్రహిస్తున్నావా? గ్రహించినప్పుడు మాత్రమే నీవు జీవగ్రంథాన్ని పట్టుకొని గాని అనే మాట రాకుండా తప్పకుండా చదివినట్లుగా నువ్వు కొనసాగలవు. రెండవది చివరిగా అదే మాట మనం ఇందాక చూసాము, ఆ మాట కూడా మరోసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13-14 చదవమ్మా. ప్రభు ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో
నా యుద్ధకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తన హృదయమును నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇక్కడ కూడా గానే ఉందమ్మా, అక్కడ గానే ఉంది, ఇక్కడ కూడా గానే. అర్థం ఏంటమ్మా? దాని అర్థం ఏంటి? ఏమంటున్నాడు ప్రభు ఎలాగూ సెలవిచ్చి ఉన్నాడు. ఎలాగూ కింద ఏమైతే మాటలు రాస్తూ వచ్చాడో అలాగూ అంటే ఎవరికి ఇచ్చాడు? ఏమో లక్ష్మమ్మ, ఎవరికి? శ్రీలక్ష్మి ఎవరికి ఇచ్చాడు? ఇది ఇంకోసారి చెప్పు. గుడ్. మాకు అంటదేమో అనుకు చూశాను నేను. మాకు వేరు, నాకు వేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నాకు అనేటువంటి మనసు పెట్టుకుని చదవాలి దాన్ని. మళ్ళీ చదవండి ఒకసారి. ఇలా ఇప్పుడు నాకు అని అందరూ చదవండి దాన్ని. ఈ ప్రజలు అంటే నేను నోటి మాటతో నా యుద్ధకు వచ్చున్నారు, పదవులతో నన్ను ఘనపరుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరం చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు. దేవుని ఎడల ఉండేటువంటి భయభక్తులు ఎట్లా ఉన్నాయి? మానవులు సిద్ధపరిచిన భయభక్తులు. మనం ఏం చేస్తామండి? ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ కానీ, ఒక సీఎం కానీ ఎవరు వస్తే ఏం చేస్తాం? ఉనికిపోతాం చేతులు పెట్టుకొని. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? 10ంటికి మందిరం అంటే ఎన్నింటికి వస్తాం? ఏమా 10:20కా 10:30కా? మొన్న రాజేంద్ర నగర్ వెళ్ళాను నేను. ఆ అబ్బాయి వచ్చి సర్దేస్తున్నాడు ఇవన్నీ. మందిరం 8 గంటలకి 9:30కి వచ్చి ఏం చేస్తా సర్దుతున్నాడు. బాబు నువ్వేం చదువుతున్నావు అన్నా? బీటెక్ అంకుల్ అన్నాడు. బీటెక్ మంచివాడు కానీ మీ అమ్మేది అన్నాను. అక్కడ కూర్చుందాం వాళ్ళమ్మ. ఏమ్మా మీ అబ్బాయి అయినా? అవునమ్మా. ఏం చదువుకున్నాడు? బీటెక్. మంచిదే. ఎన్ని గంటలకు వచ్చావమ్మా నువ్వు అని అడిగాను. తలకాయించుకుందాం. నువ్వెన్ని గంటలకు వచ్చావయ్యా? 10:20 అన్నాడు. మందిరం ఎన్ని గంటలకి చెప్పండి? మన మందిరం ఎన్ని గంటలకి? గుడ్. పోనీ అదన్నా ఒప్పుకున్నారు. సరే 9:30కి అన్నాడు. బాగానే ఉంది. ఎన్ని గంటలకు వచ్చావు? 10. జాగ్రత్తగా అనండి, మీ గురించి చెప్తున్నా. 10:20 అన్నాడు. మందిరం 9:30కి. ఈ కాలేజీ ఎన్ని గంటలకు అన్నాను. ఆయన చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పింది. ఎన్నింటికమ్మా? 8:30. రేపు నుంచి 10:20కి పంపించమ్మా అన్నాను నేను. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? అప్పుడు ఆమె తలకాయించుకుంది. తలకాయించుకోద్దామ్మా, మందిరానికి 9:30 అంటే కనీసం 9:20 కన్నా రండి. నువ్వు రా, నీ బిడ్డను పంపించు. మీరు ఆలస్యంగా రావడం అనేటువంటిది చాలా దుఃఖకరమైన విషయం. ప్రతి పనిని కూడా మనం చక్కగా సమయానికి చేసుకుంటున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుంటున్నారు. పనికి ఆలస్యంగా వెళ్తున్నారా? ఏమ్మా మీరు వంట చేసుకోండి, కొంచెం పెందలాడ చేసుకోండి, లేకపోతే రండి తొందరగా విడిచిపెడతాం. ఇంకో మాట జరిగింది, తొందరగా విడిచిపెట్టామంటే 10:20కి వచ్చి ఆయన టైం చూసుకుంటున్నాడు. ఒక ఆయన అంత అయిపోదా ఊరుకున్నాను. ఆయన పిలిచా, ఏంటి సార్ టైం చూసుకున్నాను? చాలా టైం అయిపోయింది అన్న ఇవాళ అన్నాడు. నువ్వు ఎన్ని గంటలకు వచ్చావన్నా? మాట్లాడలే. నువ్వు వచ్చిన టైం చూశాను నేను, నువ్వు ఆలస్యంగా వచ్చావు, నువ్వు కూర్చోట్లని ఇంకొక అరగంట చెప్తా అన్నా. కాబట్టి వాళ్ళు ఏం చెప్పానంటే, నువ్వు టైంకి వచ్చి తొందరగా ముగించండి అని అడుగు, ముగిస్తాం. నువ్వు టైంకి రాకుండా యూ హ్యావ్ నో పవర్ కెపాసిటీ టు ఆస్క్ టు స్టాప్ ఆన్ టైం. సమయంలో ఆపు అనేటువంటి అడిగేదానికి నీ శక్తి సామర్థ్యాలు లేవు అని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు? ఈ మాటలో ఏమంటున్నాడు? వారి ఎడల నా ఎడల చూపు భయభక్తులు మానవ విధులను బట్టి వారు నేర్చుకున్నవి. మనుషులను చూసి భయభక్తులు బయలుపరుస్తున్నారు మనుషులు. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, ఇంకోసారి చెప్తాను మీ గుర్తు కోసం.
ఆ భక్తి దేనికి అంటే అందుకే మనుష్యులను చూసి నేర్చుకునేటువంటి భక్తి. కానీ క్రైస్తవులు ఉన్నటువంటిది ఏముందమ్మా? భయ భక్తులు. అంటే గాని అనేది ఉండదు. గాని అంటే గ్రంథాన్ని పట్టుకొని పెట్టేయడం కాదు, గ్రంథాన్ని తీసుకొని చదివి దాని ప్రకారం జీవించేది. కాబట్టి ఈ భక్తి అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను, మళ్ళీ చెప్తాను. మా ఆఫీస్ అది, ఆయన ఆఫీస్ ఇది. ఆయన పెద్ద ఆఫీసర్, ఆయన అప్పుడే ఆఫీస్కి వస్తున్నాడు. నేను బయటికి వెళ్తున్నాను. అప్పుడే ఎదురయ్యి అన్నాడు, జయప్రకాష్ గారు మీ ముందు చాలా కాలం అయింది, రండి అన్నాడు. రెండోడికి ఆయన పెద్ద ఆయన పిలిచాడు కదా అని చెప్పి, ఇదిగో జోసఫ్ నిలబెడతా నిన్ను. ఎవరా పాప? అమ్మ తీసుకెళ్ళండి పాపని ప్లీజ్, అక్కడే కూర్చోబెట్టుకో. ఆయన ఏం చేసాడు, లోపలికి తీసుకెళ్ళాడు. ఎందుకు అడుగుతాడు పిల్ల ఎందుకంటే ఐఎమ్ వెరీ పర్టికులర్, మన కాన్సన్ట్రేషన్ తప్పుతుంది వాక్యం నుండి, అందుకని దయచేసి బాధపడబాకండి. కాబట్టి ఆయన ఏం చేశాడు, కూర్చున్నాడు. లోపలికి వెళ్ళాము. వెళ్ళగా లోపలికి వెళ్ళాడు గేట్లోకి వెళ్ళగానే అక్కడ పెద్ద విగ్రహం ఉంది, చాలా పెద్దగా ఉంది. అంటే ఇట్లా చూస్తే కాదు, ఇట్లా చూడాలా. అట్లా చూస్తే ఏం చేశాడు, ఇట్లా పెట్టాడు. డైరీ ఉంది ఆయన చేతిలో, ఆఫీసర్ కదా డైరీ పట్టుకొని వెళ్తాడు. డైరీ పక్కన పెట్టాడు, దండం పెడుతున్నాడు. నేను పక్కన నిలబడి ఉన్నా. పాప ఈయన మహానుభావుడు బలి పెడుతున్నాడు, దండం అనుకున్నాను నేను. పెట్టాడు 5 నిమిషాలు పెట్టనిచ్చారు. నేను సర్లే పెట్టనిచ్చి ఆయన అప్పుడు డైరీ పట్టుకున్నాడు. 2 జయప్రకాష్ లోపల తీసుకెళ్ళాడు. నేను వెళ్ళాను. ఆయన ఆఫీసర్ కాబట్టి టేబుల్స్ చాలా బాగుంటాయి వాళ్ళవి. గ్లాస్ ఉంటుంది, గ్లాస్ మీద అన్ని పూలు ఉంటాయి. ఆ పూల కింద బొమ్మలు ఉంటాయి. ఏ బొమ్మలో మీకు తెలుసు. ఆయన టేబుల్ మీద ఎన్ని బొమ్మలు ఉన్నాయంటే మొత్తం ప్రపంచం ఎన్ని అన్నీ ఉన్నాయి. ఆయన ఒకరోజు ఏమవుతాయేమా, ఎక్కడ పడేస్తారు? యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఏముంది, గబ్బిలాలకు పడేస్తారు. కానీ గబ్బిలాలు పడేసి ఎక్కడున్నాయి? చక్క టేబుల్ మీద అమర్చి ఉన్నాయి చక్కగా. మంచి సువాసన, అగరబత్తి కూడా వెలిగించాడు. నాకు అక్కడ కుర్చీలో కూర్చున్నా. కుర్చీలో కూర్చుంటే కూర్చున్నాడు. కూర్చుని ఇట్లా ఆగాడు టేబుల్ ఆగేసి ఏం చేశాడు సార్, ఈ 2 తీసి ఇట్లా 2 ఏంటంటే సిగరెట్ పెట్టి అగ్గి పెట్టి ఇట్లా పెట్టాడు. తీసి ఒక సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఒక సిగరెట్ నాకు ఇచ్చాడు. నేను తీసుకున్నాను అనుకుంటానేమో, తీసుకోలేదండి. నేను తీసుకోలే, వద్దన్నాను. నేను ఎందుకు వద్దండి అన్నాడు. నేను తాగవండి అన్నాను. ఎందుకు తాగమన్నాడు. నేను క్రైస్తవుడు అన్నాను. అదేంటి, నా స్నేహితులు చాలామంది ఉన్నారు క్రైస్తవులు, మస్తు తాగుతారు అన్నాడు. వాళ్ళు మస్తు తాగుతారు కానీ నేను ఈ క్రైస్తవుడు ఆ క్రైస్తవుడు కాదని చెప్పాను. సరే ఆ సందర్భం వేరనుకో. అయిన తర్వాత వెలిగించుకున్నాడు. నాకు ఇవ్వలేదు, పెట్టుకున్నాడు. ఒక మాట అడిగిన ఆయన్ని, సార్ మిమ్మల్ని మాట్లాడుతాను ఏమనుకోబాకండి. ఏమనుకోని చెప్పమన్నాడు. అక్కడేమో గంట సేపు దండం పెట్టావు, ఇక్కడికి వచ్చి దస్కలాగి సిగరెట్ నోట్లో పెట్టావు, ఏమిటిది అన్న. ఆయన ఏమన్నాడు తెలుసా? కృతం ఏమన్నాడు ఆయన? నువ్వు చెప్పయ్యా. గుడ్. మొత్తం నరేష్ తెలుగులోడయ్యా. నరేంద్ర నరేషా తెలుగులోడే. ఆయన ఏమన్నాడు? అది ఇది. క్రైస్తవులకు ఉన్నటువంటి భయభక్తులు ఏమిటి అంటే దేవుని యందు భయము, భక్తి. హైందవులకు ఉన్నటువంటి ఏమిటి అంటే భక్తి, భయం లేదు. కాబట్టి స్పెసిఫిక్గా మన గ్రంథంలో ఏమి రాశాడు? కాగా వారి నాయన చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునేవి. ఆ మనుష్యుడు చేసింది మానవ విధులను బట్టి చేసినట్టు చూపించినటువంటి భయము. కానీ దేవుని బిడ్డలు చూపించేటువంటి భయభక్తులు తండ్రి అని దేవుని జ్ఞాపకం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసిన కార్యమును నెమరు వేసుకుంటూ ఆయన మరణ భూస్థాపన పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకుంటూ భయభక్తులు కలిగి జీవించినటువంటి జీవితం. అది డిఫరెన్స్. ఇప్పుడు 14 చదవమ్మా. కాగా చాలమ్మా. ఏమవుతున్నామా ఇప్పుడు? ఏం చేయబోతున్నాడు ఆయన? ఏదైతే భయంతో జీవిస్తున్నాడో ఈ లోకంలో, లోక మనుషులను బట్టి అతనికి ఏమవుతుందంట? జ్ఞానము వ్యర్థమగును. భయభక్తులు కలిగినటువంటి ఆయన జీవితంలో జ్ఞానం ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది. రెండో మాట ఏమన్నాడు? బుద్ధిమంతుల బుద్ధి, భయంకరమైన బుద్ధిమంతుల బుద్ధి. కానీ
దేవుని ఎరిగినటువంటి వారు బుద్ధిమంతుల బుద్ధి ఏమవుతుంది? మరుగైపోదు, అభివృద్ధి అవుతుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత క్రైస్తవ ప్రశస్తమైన జీవితంలోనికి నువ్వు మార్చబడ్డావు, ఏ రీతిగా మార్చబడ్డావు, ఎందుకు మార్చబడ్డావు అని జ్ఞాపకం చేసుకొని పెదవులతో ఘనపరచం కాదు కానీ హృదయంలోంచి ఆయన ఘనపరిచేటువంటి విధానంలో ఉండాలని దేవుని ఉద్దేశం. ఇంకో మాట చూసుకుందాం, చూడండి. ఇప్పుడు అసలు మెసేజ్లోకి వద్దాం. ఇప్పుడు ఇర్మియా గ్రంథము, మీరు కొంతమంది నిద్రావస్థలో ఉన్నట్టున్నారు, నాకు అనుమానంగా ఉంది. వచ్చిన పాడుకుందామండి. ఏం పాట మనం పాడతాం? ఏం పాట పాడతామయ్యా మనం? అందరికి సంతోషంగా ఉంటుంది. ఏం పాట అది? ఏమా అందరు నవ్వుతున్నారు చూడు, ఎత్తండి మరి ఆ పాట. కానీ నిద్రపోకూడదు, మళ్ళీ ఆవిలంతా కనపడకూడదు నాకు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, ప్రభువా నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, అన్ని వేళలయందునా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, ప్రభువా నిన్ను నే కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదన్. కాబట్టి దేవుని ఉద్దేశం ప్రతి మనుష్యుడు కూడా ఎల్లవేళలాన్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉండాలి, ఘనమైన నామాన్ని స్మరిస్తూ ఉండాలి. అది దేవుని ఉద్దేశము. అందుచేతనే పెదవులతో గణపరిచినప్పటికి కూడా ఆయనకి ఇష్టం లేదు. దేవదూతలు ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రము ముట్టుకొని దాని ప్రకారం జీవించడం మనుషులకు ఇష్టం లేదు. కానీ దేవునికి ఇష్టమైంది ఏమిటి అంటే జీవగ్రంథం ప్రకారంగా జీవించాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? అన్ని వేళ నీ ఆరాధన కొరకు ఎదురు చూసేటువంటి దేవుడు, కానీ నీ హృదయం చాలా దూరంగా ఉంది. ఆ హృదయం నివసించాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు, ఆ నివసించాలని ఇష్టపడిన దేవునికి దూరంగా పెడితే వాట్ ఇస్ ద యూస్? నువ్వు రక్షింపబడి ఏం ప్రయోజనం? దేవుని కుమారుడిగా కుమార్తెగా స్వీకరించబడి ఏం ప్రయోజనం? జీవగ్రంథం చేపని ఏం ప్రయోజనం? బలలో పాల్పొంది ఏం ప్రయోజనం? ప్రార్థన చేసి ఆరాధించి ఏం ప్రయోజనం? కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, అన్ని వేళలా ప్రభువా నిన్ను గణపరుస్తాను, నా హృదయం నీ సమీపంగానే ఉంచుతాను, నా హృదయంలో నీవు నిరంతరం కూడా నీవు నివసించవలసిందే, ఆ రీతిగానే జీవిస్తాను అనే స్థిరత్వం రావాలి అంటే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదువు. ఒకరు బిగ్గరగా మైక్ పట్టుకుని చదువు. నీవు లేచి కుమ్మరింటికి పోవు, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును.
ఇంకో మాట చూడు. చాలమ్మా. ఇప్పుడు చెప్పండి, ఏమర్థమైంది? ఇర్మియా దగ్గరికి వచ్చాడు ప్రభు అన్నాడు, ఇర్మియా అక్కడికి వెళ్ళు అన్నాడు. ఆయన అంటాడు, ఇర్మియా ప్రభు చెప్పరాదు, నాకు అర్థమవుతుంది నువ్వు చెప్తే అని ఉండొచ్చు. కానీ ప్రభువుని అడిగేటువంటి ధైర్యం లేదండి. ఆయన చేత ఏర్పాటు చేసుకున్నట్టు ప్రజలే, ప్రవక్తలే, దైవజనులే అయినప్పుడు కూడా భయముతో వణకుతో కొనసాగుతూ వచ్చారు. అందుచేతనే వారిని బలంగా వాడుకుంటూ వచ్చాడు. ఇర్మియా కమాన్ గోదేర్, ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి దగ్గరికి పొమ్మన్నాడు. ఏముంది కుమ్మరి దగ్గర? ఏముందమ్మా కుమ్మరి దగ్గర? సారె ఉంది, మట్టి ఉంది, జింక మట్టి. సారె అంటే తెలుసండి మీకు? కుండం చేసేది వంటిది సారె. గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది, మధ్య రాడ్ ఉంటుంది. ఆ మట్టి ఇట్లా పేర్చి డిజైన్లో చేస్తూ ఉంటాడు ఆయన. తయారైనాక ఇట్లా తీస్తాడు అన్నమాట, బయటికి పక్కన పెడతాడు. ఆ కుండలో నీళ్ళే మనం తాగుతున్నాం. కాబట్టి ఈ కుండలు చేస్తూ ఉన్నాడు అతను. ఒకసారి ఏమైందమ్మా, మన ఇర్మియా కుమ్మరి తెచ్చినప్పుడు ఏమైంది? కుండ చేస్తున్నాడు, ఏమైందమ్మా? మట్టి విడిపోయింది. దాని అర్థం ఏంటి? ఒక విశ్వాస యొక్క జీవితంలో తండ్రి అనే దేవుని పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ హృదయం దూరంగా ఉంది. మట్టి జిగటమని చేత ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆయన మాట వినడంలే. అందుకే విడిపోయింది. అయితే విడిపోయిందని తీసి పారేసాడండి. ఏం చేశాడు? అగైన్ హి టుక్ బ్యాక్. మళ్ళీ దాని జాగ్రత్త చూసుకుని మళ్ళీ చక్కన కొండ చేశాడు. ప్రియ సోదరి, ఒకవేళ నీ యొక్క పెదవులతో గనపరచవచ్చు, నీ హృదయం దూరంగా ఉండొచ్చు, కానీ ప్రభు అనేటి దేవుడు నీ సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉండి అనేక పర్యాయములు ఈ రీతిగా మాట్లాడుతున్నట్టు అర్థం ఏమిటంటే, ఆ కుమ్మరి చేతిలో ఉన్నటువంటి మట్టి కుండ ఏ రీతిగా కొండగా మరలా చేయబడిందో, హృదయం దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, పెదవులతో కనపరిచే వ్యక్తులు నాకు సమీపంగా ఉండి నా మాట విని నాకు లోబడి నా చిత్తాన్ని కూడా జీవించాలని దేవుని ఉద్దేశం. ఎంత తలంపన్న దేవునికి, అంత తలంపన్న దేవునికి నువ్వేం చెల్లించగలవు? నువ్వు ఏ రీతిగా ఉంటే బల్ల పాలు పొందగలవు? కాబట్టి ప్రభు ఏమంటున్నాడు, ఇర్మియా ఈ ఇశ్రాయేలు ప్రజలు నా చేతిలో ఉన్నారు. ఆ కుమ్మరి చేతిలో మంటి ఉన్నట్లుగా ఈ ఇశ్రాయేలు ప్రజలు నా చేతిలో ఉన్నారు. ఆ మంటిని ఏ రీతిగా విడిపోయిన మంటిని మరలా చక్కని కొండగా తయారు చేశాడో, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని, దారి తప్పిన ఇశ్రాయేలు ప్రజల్ని నేను మళ్ళా సరి చేసుకోగలనయ్యా. కాబట్టి వారి హృదయం దూరంగా ఉండటం నాకు ఇష్టం లేదు. కాబట్టి దగ్గరగా ఉండేదాని కొరకే కర్మేలు ప్రార్థన మందిరం ఏర్పాటు చేశాను. మందులకు మాటికి ఆహ్వానిస్తున్నాను. సహోదరుల కూడిక, సహోదరుల ప్రార్థన కూడిక, చైన్ ప్రేయర్, ఆరాధన, బైబిల్ స్టడీ అన్నీ దేనికండి? దేనికి? ఆ కొమ్మరి చేతులు వీడిపోయినటువంటి కొండ మట్టి మరలా కొండగా చేయబడ్డానికి. విశ్వాసిగా గొప్ప రక్షణ పొందినటువంటి వ్యక్తి దినదినము కూడా ఆత్మీయ మేలు పొందేదాని కొరకు ప్రభువైన దేవుడు ఇర్మియా జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఏ రీతిగా మనం దగ్గర కాగలం? మన జీవితంలో అనేకమైన సందర్భాలు జరుగుతూ ఉన్నాయి లోకంలో. అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అననుకూల పరిస్థితులు, ప్రతిదీ కూడా ఒక విశ్వాసికి ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. అయితే వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి ఎప్పుడు పొందుకుంటారు? ఎప్పుడు పొందుకోగలరు? వాక్యమును విని, వాక్యములో ఉదక స్నానం చేస్తూ, దేవుని యొక్క స్వరం విని దానికి వేగిరపడుతూ, దేవుని వాక్యములు ఏమైతే దేవుడు పలుకుతూ వచ్చాడో, లిఖిస్తూ వచ్చాడో, విన్నటువంటి వాటిని, చదివినటువంటి వాటిని, ధ్యానించినటువంటి వాటిని భద్రపరుచుకొని ఆ రీతిగా జీవించే దాని కొరకు తీర్మానం చేసుకున్నటువంటి వారు మాత్రమే ఆయన సంతృప్తిపరిచే విధానంలో కనపరచగలరు. ఆ రీతిగా కనపరిచేటువంటి వారు మాత్రమే బలలో పాలు పొందబద్ధులై ఉన్నారు. కాబట్టి నువ్వు బలలో పాలు పొందేటువంటి స్థితి ఉన్నదా? ఆ స్థితిలో ఉన్నావా అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏమో, అందుకే ఎవరికి వాళ్ళని పరీక్షించుకోమన్నాడు. అయితే పరిస్థితులు అనేకమైనటివి మనకు ఎదురుగా వ్యతిరేకంగా ఉంటూ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకి ఎవరున్నారండి? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? కోటగా ఉన్నాడు.
ఇంకో పాట పాడింది గుర్తుందా? 705 పాట తీ బాబు, మనం ఒకసారి తీ, ఇంకో వచ్చిన పాడదాం. 705. ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నా కాశ్రయుడు, నా రక్షకుడే, నా కాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. విజయ గీతము పాడెద ప్రభుకే, విజయ గీతము పాడెద ప్రభుకే, విజయము నీచెను శత్రువు పైన, విజయము నీచెను శత్రువు పైన, ఉన్నత దుర్గముపై ఎక్కించెను స్తోత్రము, ఉన్నత దుర్గముపై ఎక్కించెను స్తోత్రము, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే, నా రక్షకుడే, నా కాశ్రయుడు, నా రక్షకుడే, నా కాశ్రయుడు, ఉన్నత దుర్గము నా దేవుడే, ఉన్నత దుర్గము నా దేవుడే. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఇంత గొప్ప దేవుడు మట్టిని ఏ రీతిగా కుమ్మరి సరిచేశాడో ఆ రీతిగానే కుమ్మరి వలె పనిచేసేటువంటి దేవుడు, దారి తప్పేటువంటి మనలను తండ్రి అని దేవుని ఘనపరచలేనటువంటి మనలను స్థిరపరిచి వాడుకున్నాడు. అందుకే నా కుమారుడా, నీకు నేను దుర్గమునై ఉన్నాను, శత్రువు ఎట్టి పరిస్థితులు కూడా నిన్ను ముట్టనివ్వను. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, జీవగ్రంథాన్ని చేబోను. జీవగ్రంథంలో ఏవైతే నా మాటలు లిఖించి ఉన్నావో వాటిని ధ్యానించు. జీవగ్రంథంలో మాటలు వినేదాని కొరకు వేగిరపడు. ధ్యానించినటువంటివి, విన్నటువంటి వాటివి హృదయంలో భద్రపరుచుకొని, ఆ హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా నీతిమంతుడిగా కొనసాగుతూ, నీతిమంతుడైన దేవుడు నీ హృదయంలో నివసించేటట్లుగా నువ్వు సిద్ధపడు అని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దాని కొరకే నన్ను సిద్ధపరుస్తున్నాడు. ఏ సమయంలో ప్రభు వస్తాడో తెలియదు, ఏ సమయంలో మనం విడిచిపెట్టి వెళ్తామో తెలియదు. ప్రతి క్షణము మంద కాదు. మన జీవిత రహస్యంలో ఉన్నటువంటి ప్రతి క్షణము కూడా దేవుని స్వహస్తాల్లో ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ కుమారుని చూపించాడు ఇర్మియాకి. అయితే ఇర్మియా ఇంకొక దానికి మార్గం కూడా చూపిస్తూ వచ్చాడు. ఆ మార్గం చూసి ముగించుకుందామా. ఆ మార్గం ఏమిటంటే 17వ అధ్యాయంలో మన కొన్ని వచనాలు రాశాడు చూడండి. పదిహేడవ అధ్యాయంలో 5వ వచనం చదవమ్మా. చాలమ్మా, అక్కడ ఒక ఆపి 7వ వచనం చదువు ఇప్పుడు. చాలమ్మా. చూడండి, ఇక్కడ ఏదైతే మట్టి విడిపోయిందో, ఒక విశ్వాసి ఎవరైతే దారి తొలగడానికి అవకాశం ఉందో అటువంటి వారి విషయంలో దేవుడు తేటగా ఇర్మియాకి తెలియజేశాడు. ఏమిటి? శాపగ్రస్తుడు, ధన్యుడు. ఇప్పుడు ఆ రెండు ఎవరి చేతుల్లో ఉన్నాయి? నువ్వు శాపగ్రస్తుడు కావాలంటే ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. ధన్యుడు కావాలంటే నీ చేతిలోనే ఉంది. కాబట్టి ఇంత తేటగా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడే. నరులను ఆశ్రయిస్తున్నావా? నరుల మాట ప్రకారం జీవిస్తున్నావా? నరులను ఆశ్రయించి
శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు, ప్రతి దానికి కూడా ఆయన దగ్గరికి వెళ్దాం, ఈయన దగ్గరికి వెళ్దాం, ఆయన చెప్పుదాం. నథింగ్ డూయింగ్. నీల్ డౌన్ అండ్ ప్రే. వై ది చర్చ్ ఈస్ డిలేయింగ్, కన్స్ట్రక్షన్ డిలేయింగ్? వై? నువ్వు మోకలను ప్రార్థించడంలే, ఏదో తలంపులతో ఉన్నావు. కాబట్టి ఈ మందిరం కట్టబడాలి, ముగించబడాలి. తండ్రి అనే దేవుడు ఈ ప్రశస్తమైన గృహంలో తను సంచరించాలి ఇష్టపడుతున్నాడు. బట్ యు ఆర్ డిలేయింగ్. కాబట్టి ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని విడిచిపెట్టి ధన్యకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఏది కావాలో నువ్వే చూజ్ చేసుకో. కాబట్టి చూజ్ చేసుకున్న దాని కొరకు ఇక్కడ 18వ అధ్యాయంలో నీకు తేటగా చూపించాడు. 17వ అధ్యాయంలో ఆ మాటలు చూపించి దానికి నీకు మార్గం సరళం చేశాడు. చూడండి ఇప్పుడు 7వ వచనంలో కొన్ని 4-5 మాటలు ఉన్నాయి, చూడండి. వాటిని ధ్యానించుకుని ముగించుకుందాం. 8వ వచనం చదవమ్మా. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగండును, వర్షము లేని సంవత్సరంన చింతనొందదు, కాపు మానదు. ఈ రహస్యాన్ని గమనించండి. సామాన్యుడి జీవితం విడిచిపెట్టండి. కాబట్టి సామాన్యుడి జీవితం జీవించడం ద్వారా శాపగ్రస్తుడిగా నెట్టబడేదానికి అవకాశం ఉంది, కానీ దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అందుకని 8వ వచనంలో ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని ఆశ్రయించకుండా ధన్యకరమైన జీవితం జీవించేదాని కొరకు 18వ అధ్యాయంలో ఇర్మియాకు ఏదైతే సారెను, మంటిని, కుమ్మరిని చూపించాడో ఆ కుమ్మరి స్థానంలో ఒక ప్రభు వచ్చాడు. మంటి స్థానంలో మనం ఉన్నాం. సారెకు యేసుక్రీస్తు ప్రభువుల వారిని పంపించాడు సరిచేసేదాని కొరకు. కాబట్టి ఈ 5 మాటలు 8వ వచనంలో 5 మాటలు ఉన్నాయి. ఏంటి చెప్పండి? ఏం కనిపెట్టా చెప్పండి? మొట్టమొదటి అండర్లైన్ చేసుకోండి. జలముల యొద్ద. 2వ మాట కాలువలు. 3వది వేళ్ళు. 4వది వెట్ట. 5వది వర్షము లేని సంవత్సరం చింతనొందదు, కాపు మానదు. ఇవి 5 విషయాలు ధ్యానించుకొని ముగించుకుందాం ఒక 5 నిమిషాల్లో. కాబట్టి ఆ శాపగ్రస్తమైన జీవితాన్ని తప్పించినటువంటి దేవుడు ధన్యకరమైన జీవితం జీవించేటువంటి మనకు ఆయా సమయాల్లో శత్రు ద్వారా జరిగేటువంటి నష్టాల ద్వారా మంటి విడిపోయినట్లు దేవుని సన్నిధిని కోల్పోతూ వస్తూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డల సహవాసానికి దూరం అవుతూ ఉన్నాం. ఎందుకని? ఏక మనసు లేకపోవడం, ప్రేమ లేకపోవడం, ఈర్ష ద్వేషములు పెంచుకుంటాం వలన. ఏమిటి ప్రయోజనం? నీకేం ప్రయోజనం? సాపాటు విశ్వాసంలో ప్రేమించేదానికంటే కూడా ఈర్ష ద్వేషాలు పెంచుకుంటే ఏం ప్రయోజనం? యూ వోంట్ గెట్ ఎనీ బెనిఫిట్. ప్రేమించడం నేర్చుకో. ఏక మనసు కలిగి జీవించడం నేర్చుకోండి. ఏక మనసు కలిగి ప్రార్థన చేయండి. ఏక మనసు కలిగి ఆరాధన చేయండి. ఏక మనసు కలిగి దేవుని పని పూనుకోండి. ఏక మనసు కలిగి పూనుకున్నటువంటి పనిని పూర్తి చేయండి. కాబట్టి ఈ 5 విషయాలు నీకు నా కొరకే ఏర్పాటు చేశాడు. మొట్టమొదటి ఏమిటది? జలముల యొద్ద. ఏమిటి జలములు? మీరు ఇప్పుడు సముద్రాన్ని చూస్తే ఏమవుతుందంటే, సముద్రం చూసినప్పుడు బయట మాత్రం అలా కనిపిస్తూ ఉంటాయి, చాలా భయంకరంగా వస్తాయి, అలలు సౌండ్తో వస్తుంటాయి. కానీ బోట్ వేసుకొని కొంచెం 6-7 కిలోమీటర్ల లోపలికి వెళ్తే ఏముంటుందమ్మా? నెమ్మదిగా ఉంటాయి. సముద్రపు నీళ్ళే. ఏముంది అక్కడ? నెమ్మది ఎందుకు ఉంది? దేవుడు పెట్టాడు, అంతే. దేవుడు పెట్టాడు. నీకు నాకు దేవుడి అనుగ్రహించిన ఈ జలములు ఏమిటి? దేవుని వాక్యము. ఎక్కడ చూసినా దేవుని వాక్యమే. దేవుని మందిరంలో వాక్యము, సాపాడు విశ్వాసం దగ్గర వాక్యము, ఇంట్లో వాక్యము. కాబట్టి జలములు దేనికి ఉపయోగపడుతూ ఉంటాయి? ప్రతి మనుషునికి, ప్రతి వృక్షానికి, ప్రతి జంతువుకు ఉపయోగపడుతుంది. అది జలము అంటే. వాక్యం అనేటువంటిది ప్రతి మనుష్యునికి, అన్యుడా క్రైస్తవుడా, అవిశ్వాస కాదు, ప్రతి మనుషునికి ఉపయోగపడేటువంటిది వాక్యము. కాబట్టి ఆ జలములలో సంచరిస్తూ ఉన్నావు, ఆ వాక్యములో ఉదక స్నానం చేస్తూ కొనసాగుతూ ఉన్నావు. ఎట్లా మర్చిపోగల వాక్యాన్ని? జలములను విడిచిపెడుతున్నావా? నీళ్ళు తాకుండా ఉండగలుగుతున్నావా? రెండవది కాలువల వారను. కాలువల వార. వార అంటే ఏంటమ్మా? ఎడ్జ్. ఏముంది ఎడ్జ్లో? నీకు ఇంటి సమీపంలో ఏముంది? మందిరం ఉంది. మందిరం, కరిమేల ప్రార్థన మందిరం. అదే కాలువల వార అంటే.
జలములు వాక్యము వెదజలేటువంటి కాలువల వార మందిరం ఉంది. ఆ మందిరంలో ప్రవహిస్తూ ఉన్నావు. అయితే మందిర విషయం ఏం పట్టింపు ఉంది నీకు? వాట్ కన్సర్న్? ఏం పట్టింపు ఉంది? ఎంతకాలం అయింది మందిరం ప్రారంభించి? ఎందుకని ఆలస్యం అవుతుంది? కారణం నువ్వు గుర్తించావా? ప్రశ్నించుకున్నావా? ఆలోచించావా? లేదే. ఇప్పుడు పూనుకో, పని పూనుకో. కాబట్టి దేవుని వాక్యము వెదజల్లేటువంటి మందిరము, దేవుని సన్నిధి అధికంగా సంచరించేటువంటి మందిరము. మందిరంలో ఆయన సంచరించాలని ఇష్టపడుతున్నాడు, కానీ మనం సగంతోనే ఆఫ్ చేసేసాం. నాయన ఇక్కడే సంచరించి వెళ్ళిపో. నో. మూడవదిగా వేళ్ళు తన్నును. వేళ్ళు తన్నుట. జలం ఉంది, జలం ఒడ్డిన మందిరం ఉంది, మందిరంలో ప్రవేశించావు. చెట్టుకు వేళ్ళట తన్నుతాయమ్మా? చెట్టుకు వేళ్ళట తన్నుతాయి. నువ్వు పెడతావు వేళ్ళు? పెట్టవే. ఎందుకని? ఆ జలముల నీళ్లు భూమిలో నుంచి చెట్టు దగ్గరికే వస్తున్నాయి, పారుతూ వస్తామన్నాయి. అవే ఈ చెట్టు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నాయి, వేర్లు పారుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ఆత్మానుసారమైన జీవితం, విశ్వాస సహితమైన జీవితం, దేవుని మందిలో ప్రవేశించి దేవుని వాక్యంలో ఒక స్నానం చేస్తూ ఉండేటువంటి జీవితం ఆత్మానుసారమైన జీవితం. ఆ చెట్టు వేళ్ళు తన్నుకున్నట్లుగానే ఒక విశ్వాస జీవితాన్ని దినదినము ఎంతో సౌందర్యవంతంగా చూడగలుగుతున్నామా? కాబట్టి అటువంటి ఆత్మానుసారమైన జీవితమే వేళ్ళు తన్నుట అంటే. నాలుగవది వెట్ట కలిగినను. వెట్ట అంటే ఏంటమ్మా? ఇది ఫ్యాన్ ఎందుకు పెట్టాడు ఈయన? ఎందుకు పెట్టావా ఫ్యాన్? వేడి. వెట్ట అంటే ఏంటమ్మా? వేడి. ఎట్లా పోద్ది అది? ఫ్యాన్ పెట్టేసి నాకు పోయింది, మరి మీ సంగతి ఏంటి? కాబట్టి వెట్ట అంటే అర్థం ఏంటంటే ఒక విశ్వాస జీవితంలో వచ్చేటువంటి ఎదిరింపులు. ఎంతో దేవుని భయంతో ఉంటాడు, దేవుని మార్గం ఉండేదానికి స్థిరపరచుకుంటాడు, కానీ తన జీవితంలో జరిగేటువంటి పరిస్థితులు, అనానుకూలమైన పరిస్థితులు, తెలియకుండానే జరిగేటువంటి పరిస్థితులు శత్రువు ద్వారా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ అవి ఎప్పుడు కొట్టివేయబడతాయి? ఎప్పుడు కొట్టివేయబడతాయమ్మా? ఆ జలముల యొద్ద నువ్వు ఉండేదానికి నువ్వు ఎప్పుడూ కూడా వెనుకంజ వేయకూడదు. దేవుని వాక్యం చదివి ధ్యానించడానికి ఎప్పుడు వెనుకంజ వేయకూడదు. సహవాసం ఉండేదానికి నువ్వు ఎప్పుడు కూడా వెనుకంజ వేయకూడదు. అప్పుడు ఎన్ని ఎదిరింపులు వచ్చినప్పుడు కూడా ఒక మనుషుని జీవితంలో విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ అన్యుడు కానీ ఎవరైనా సరే దౌర్భాగ్యస్థితిలో ఉన్న ప్రతి మనుషునికి కూడా ఎదిరింపులు వచ్చేందుకు అవకాశం ఉంది. విశ్వాసిగా నువ్వు భయపడక్కర్లే. కాబట్టి ఆ ఎదిరింపుల్ని మనం ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యములు దేవుని వాక్యం ద్వారా, దేవుని సన్నిధి ద్వారా మనం సంపాదించుకోగలం. అది వెట్ట అంటే. నాలుగవది చివరిగా ఉందమ్మా. చివరేముంది? దాని ఆకు వెట్ట కలిగినను, దాని ఆకు పచ్చగండును, వర్షము లేని సంవత్సరము చింతనందదు, కాపు మానదు. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ 4 చెప్పేసాను, కానీ 5 చెప్పాలిగా మీరు. నువ్వు మందిరం కట్టినా కట్టకపోయినా, నేను వచ్చినా రాకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా పని ఆగుద్దా? పని ఆగదు. అది అర్థం. వెట్ట కలిగినను, ఎన్ని ఎదిరింపులు వచ్చినప్పుడు కూడా చెట్టు ఏమవుతుందమ్మా? ఎందుకంటే వేళ్ళు తన్ను ఉన్నాయి లోపల. చెట్టు సమయం వచ్చినప్పుడు ఫలాలు ఇస్తుంది, పుష్పాలు ఇస్తుంది, సౌందర్యంగా ఉంటుంది. ఒక విశ్వాస యొక్క జీవితం కూడా అదే రీతిగా ఉంటుంది. అది దాని అర్థం. కాబట్టి ఈ చెట్టు నువ్వు 365 రోజులు కూడా అదే అడవిలో కానీ ఎడారిలో కానీ ఏమవుద్ది? ఎండాకాలం రాగానే ఎండిపోతుంది, అవునా? కానీ ఈ చెట్టు ఎండదు, పచ్చగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటుంది. ఒక విశ్వాసి యొక్క జీవితం ఒక వచ్చేస్తూనే అర్థమైపోతుంది ఏ రీతిగా ఉన్నాడు, ఏ రీతిగా ఉంది అనేది. కాబట్టి ఇర్మియా ప్రవక్తకు ప్రభువైన దేవుడు కుమారుని చూపించి, తర్వాత ఆ శాపగ్రస్తమైన ధన్యకరమైన జీవితం చూపించి ఈ 5 ఐటమ్స్ చూపించాడు. కాబట్టి నీకు నాకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నా కుమారుడు, నా కుమార్తె, మీరు నా చేతిలో ఉన్నారు. మంటి కుమారి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు ప్రజలుగా, అంటే మీరు నా బిడ్డలంటే మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి నా చేతిలో ఉన్నప్పుడు మీరు శాపగ్రస్తులో ఉండడం నాకు ఇష్టంలే, ధన్యకరమైన జీవితాన్ని ఇష్టపడుతున్నా. అయితే నీ జీవితంలో ఈ 5 కూడా ఉన్నాయి, సిద్ధం చేసి పెట్టాను. నీ గృహానికి సమీపంలో మందిరం పెట్టాను, మందిరంలోనే దేవుని దాసుని ఏర్పాటు చేశాను. వాక్యం ధారాళంగా వినిపించబడుతుంది.
నువ్వేం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్? ఆర్ యు హియరింగ్? ఆర్ యు ఫాలోయింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం వింటున్నావా? దేవుని వాక్యానికి అనుసరించి జీవిస్తున్నావా అని దేవుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు? బిఫోర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ టేబుల్ యు డిసైడ్ యువర్ సెల్ఫ్. ప్రభువా, ఈ క్షణం నుండి ఈ వాక్యానుసారంగానే జీవిస్తాను. నువ్వు శాపగ్రస్తాన్ని తీసివేసినటువంటి వాడవు, ధన్యకరమైన జీవితం ఉచితంగా ఇచ్చినటువంటి వాడవు. నేను స్తెంపడలేదే, నేను ఇశ్రాయేల్ ప్రజల్లాగా మోకాళ్ళని ప్రార్థించలేదే. అయినప్పటికీ కూడా నీవే నా దగ్గరకు వచ్చి ఆ పిల్ల ఎవరు పని చేస్తున్నారు, పని చేద్దని చెప్పండి. ఇప్పుడు వాక్యం అయ్యే వరకు ఎక్కడ వెళ్ళబకండి. కాబట్టి ప్రియ సోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇర్మియా ప్రవక్తకు ప్రభు ఏమైతే సెలవిస్తూ వచ్చాడో దాన్ని మనం మన జీవితం అన్వయించుకొని ఆ రీతిగా జీవించలాగురా ప్రభు మనం సహాయం చేయనుగాక. వాళ్ళలో పాలు పొందే ముందుగా 2-3 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 56 వచనం చదవండి అందరూ. 56 వచనం. ఏం చెప్తున్నాడు ప్రభు? ప్రభు చెప్పాడండి మాటలు. హీ ఓన్లీ టోల్డ్, ఏమన్నాడు? నా శరీరం తిని మీరు హృదయపూర్వకంగా చెప్పండి ఎంతమంది బల్ల పాలు పొందట్లేదు చెప్పండి, పర్వాలేదు. ఎందుకు పాలు పొందట్లేదని ప్రశ్న వేయను, పాలు పొందమని బలవంతం చేయను. ఎంతమంది పాలు పొందట్లేదో ఒక్కసారి నాకు చూపించకపోయినా కనీసం మీ హృదయాల్లో తలంచుకోండి. ఏమంటున్నాడు ప్రభు? ఏమంటున్నాడయ్యా? ఏమంటున్నాడు ప్రభు? నా శరీరం తిని వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దట్? దాని అర్థం ఏమిటి? నువ్వు బలలో పాలు పొందకపోతే ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ యూ, ఐ డోంట్ వాంట్ టు హైడ్ మై సెల్ఫ్ విత్ యూ, నీతో ఉండను అని ఖరాఖండిగా చెప్తున్నాడు ప్రభు. కానీ చెప్పేదాన్ని నువ్వు విని పెడచెవిని పెడుతున్నావు. నువ్వు బలలో పాలు పొందడం అర్థం ఏంటంటే రక్షణ పట్టడం నీకు ఇష్టంలే, బాప్తిస్మ సాక్షి పెట్టడం నీకు ఇష్టంలే, దేవుని మీద భయభక్తి కలిగి ఉండటం ఇష్టంలే. మరి ఎందుకు వస్తున్నావు మందిరానికి? వై ఆర్ కమింగ్ టు ది చర్చ్? మందిరానికి వచ్చే దేనికి? దినదినము కూడా నూతనపరచబడేదానికి, శాపగ్రస్తమైన జీవితం తొలగించేదానికి, ధన్యకరమైన జీవితాన్ని ఆయన ద్వారా పొందుకునేదానికి. కాబట్టి ఆయనతో ఉండాలి. యు మస్ట్ స్టే విత్ హిమ్. ఎప్పటి వరకు? ఆయన వచ్చి పర్యంతము నువ్వు ఆయనతోనే ఉండాలి. ఎందుకని రాబో దినాల్లో యుగములు కూడా ఆయన సన్నిధిని నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ప్రియ సోదరి, దయచేసి ఆయన నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఆయనతో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సో యూ డిసైడ్ యువర్ సెల్ఫ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ది లార్డ్స్ టేబుల్. నీవుగా పరీక్షించుకొని బలలో పాల్పొందాలని సహాయం చేయమని అడుగు. ఎందుకని ఎంత ఖరాఖండిగా చెప్పాడు అంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు ఒక మాట రాస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. బలలో పాలు పొందే ముందు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. త్వరగా. మీరు విశ్వాస ఉన్నారో లేదో చాలమ్మా. ఏమంటున్నాడమ్మా? పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాడు? అపోస్తలుడైన పౌలు కొరింథీయుల పరిశుద్ధులు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రభు ఉంటానంటున్నాడు. ప్రభు ఉంటానంటే నువ్వేమో అవిశ్వాసతలో కొనసాగుతున్నావు, ఎట్లాగయ్యా అని ఆ విశ్వాసులకి జ్ఞానోదయం కలుగు చేసాడు అపోస్తలుడైన పౌలు. ఏమని? నువ్వు విశ్వాసంగా ఉన్నావు లేవో పరీక్షించుకో, శోధించుకో అంటున్నాడు. శోధించుకుంటే అర్థం ఏంటమ్మా? ఒక ప్రశ్నకు సమాధానం రాకపోతే ఏం చేస్తాడు అబ్బాయి? విడిచిపెట్టాడు. ఏం చేస్తాడు? దాన్ని పదే చదువుతాడు. అదే శోధించడం అంటే. పదే చదువుతాడు కంటతో వచ్చేంతవరకు కూడా. శోధించుకోవాలా, హృదయాన్ని శోధించుకొని పరీక్షించుకోవాలా. ప్రశస్తంగా అయిన తర్వాత అప్పుడు దెన్ యూ కెన్ పార్టిసిపేట్, దెన్ యూ కెన్ టెల్. అప్పుడు నువ్వు చెప్పొచ్చు ఏమని? ఎస్, నేను పరీక్షించుకున్నా, నేను పరిశుద్ధుడిగానే ఉన్నా, బలలో పాలు పొందుతా, నా ప్రభు నాతో ఉండొచ్చు, నేను ప్రభుతో ఉంటాను. అందుకని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేశాడు. నీ నా పరిస్థితి ఏమిటి? ఈ 2 వచనాలు జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్తలో 6:56, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 13:5,
జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు చివరిగా వచ్చినాక రండి. చివరిగా వచ్చే ముందు అది ఎట్లా పోతుందో చెప్తాను. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మరి జ్ఞాపకం చేస్తాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయము మొదట వచ్చి చదవమ్మా. చాలమ్మా. చూశారండి, ఏమిటి ఆ పరీక్షించుకునేది ఏమిటి, ఎందుకు ఆ విశ్వాసం గురించి అంత పర్టికులర్గా చెప్తున్నాడు అని చూస్తే ప్రసంగి గ్రంథంలో చక్కగా రాశాడు. ఏమని? బొక్కవాని తైలము. ఏంటి దాని అర్థం ఏంటి? బొక్కవాడు తైలము. తైలం అమ్ముతున్నాడు. అమ్మా జాగ్రత్త కూర్చోండి పాప, ఇక్కడే కూర్చోండి, మాట్లాడబాకండి. బొక్కవాడు ఏం చేస్తున్నాడు? తైలము అమ్ముతున్నాడు. ఏం తైలం అది? కాసేపు ఆయిల్ అనుకుందాం. ఆలివ్ ఆయిల్ అంటే చాలా ఖరీదైంది, ప్రశస్తమైంది, ఆరోగ్యదాయకమైంది. అయితే ఈ బొక్కవాడు రోజు కూడా తైలం అమ్ముతున్నాడు. అది వ్యాపారం అయింది. అమ్ముతే ఏం చేశాడు? కరిమేల ప్రార్థన మందిరానికి వచ్చాడు. వచ్చి తలిపేసి ఉంది, ఎవరు లేరు, ఒక్కరే వచ్చారు. అప్పటికి ఒక్కరు వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. నేను తైలం అమ్ముతానమ్మా, నేను బొక్కవాడిని అని చెప్పాడు. ఆమె ఏం చేసింది? అది గుప్పరు మంచి వాసన వచ్చింది. వచ్చేటప్పుడు ఆశ కలిగింది ఆమెకి. ఇంకా తాళం తీయలేదు కదా, పర్లేదు, టైం ఉంది అని ఏం చేసిందంటే 1 కేజీ కొనుక్కుంది. కేజీ కొనుక్కొని ఆ వాసన చూసి ఆ పక్కన రాజేశ్వరికి ఫోన్ చేసింది. రాజేశ్వరి దగ్గరలో ఉన్నావు కదా, అది ఆ బొక్కవని వచ్చాడు, రా, ఆలస్యంగా వస్తావు కదా నువ్వు, వచ్చే ముందు 1 క్యాన్ ఒకటి తెచ్చుకో అని ఫోన్ చేసింది. ఆమె ఏం చేసింది? 1 క్యాన్ తెచ్చుకుంది. ఈలోపు రమ వచ్చింది. ఇట్లా ఒకరొకరు అంచెలంచెలుగా వస్తున్నారు. వచ్చి అందరూ కూడా కొనుక్కున్నారు. మంది నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరి చేతుల్లో క్యాన్లు ఉన్నాయి. ఎందుకని? ఆలస్యంగా వచ్చారు కాబట్టి ఫోన్ అందుకున్నారు, శుభ్ర నూనె కొనుక్కున్నారు, వెళ్తున్నారు. అర్థమైందమ్మా? నువ్వు కూడా అంతే పని చేసావా? ఆ తైలం కొనుక్కుంటూ వెళ్ళారు. చక్కగా ఉంది, రుచిగా ఉంది, ఆరోగ్యదాయకం, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ విధంగా కరిమేల్లో ఉన్నటువంటి సహోదరులందరూ కూడా కోరుకునేటప్పటికి ఏమైంది? ఆయన ఏ స్థాయికి వెళ్ళాడు? ఉన్నతమైన స్థాయికి పోయినాడు. అంటే ఐశ్వర్యంతుడైనాడు. తొందర కూర్చోమ్మా. ఐశ్వర్యంతుడు అయ్యాడు కదమ్మా. ఇప్పుడు చూడండి, ఆ 10వ అధ్యాయం యొక్క మొదటి వచనంలో ఉన్నది ఏముందంటే, స్టింకింగ్ సేవర్, మురికి వాసన. ఎట్లా వచ్చింది మరి? ఎట్లా వచ్చింది? సరే, ఆయనకి కొంచెం అంతా మారిపోయింది. అయింది, ఆ డ్రెస్ మారిపోయింది, నడక మారిపోయింది, మనసు మారిపోయింది. కళ్ళు ఎక్కడికి వచ్చినాయి? ఎందుకని? ఈయనలాగా బ్యాంకులు దాచుకున్న డబ్బు చాలా. ఈయన దాచాడు చూడు అల్మరాల బ్యాంకులు. అప్పుడు ఆయనకి ఏమైందంటే, ఆయన ఏం చేశాడంటే కొంచెం ఏమరపాటు వచ్చింది. ఈయన బ్యాంకులో డబ్బు చాలా ఉంది కాబట్టి పర్లేదులే, మరి నాకు తర లేటుకి వెళ్ళవచ్చు. ఏమరపాటు వచ్చింది. ఏమరపాటు వచ్చినప్పుడు చేసాడు, మూత తీశాడు. మూత తీసి ఆయిల్ పోసి మూత పెడుతున్నాడు. పెడుతుంటే ఏం పడింది? అందులో ఈగ పడింది. ఈగ, ఒక్కేగే. ఆ ఈగ పట్టేవాడికి ఏమైందమ్మా? అది ఏమైందా నరేష్? ఆ నూనె ఎట్లా ఉంది? లక్ష్మ ఓపెన్ చేయగానే సువాసన వచ్చేసింది. అటు ఇస్తారమ్మా, అది రాజేశ్వరి, శ్రీలక్ష్మి అంతా కొనేసారు, బాగానే ఉంది. కానీ చివరికి వచ్చేవాడికి ఏమైంది? అది మళ్ళీ పాపం ఆయన క్యాన్సర్ వచ్చాడు, మళ్ళీ తాళం వేసి ఉంది. ఇక్కడ ఎన్ని ఆదివారాలు చూసినా తాళం వేసే ఉంటుంది. ఓ పావుగంట ముందు వస్తున్నాడు వాడు, ఇప్పుడు వస్తారు కదా అని. మనమేమో ఆలస్యంగా వస్తామని తెలియదు ఆయనకి. సరే, వీళ్ళేం చేశాడు, మళ్ళీ 1 కేజీ కొనుక్కున్నాడు. తీరా మూత తీసేటప్పటికి ఏమొచ్చిందమ్మా? స్ట్రింకింగ్ సేవ, మురికి వాసన. జాగ్రత్త గమనించండి, ఎందుకు తీసేనే వాక్యాన్ని. మురికి వాసన వచ్చింది. మురికి వాసన వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది? ఈమె ఏం చేసింది? ముందు వచ్చిన ఆమె వెనకాల వచ్చామకి ఫోన్ చేసింది. అమ్మో, ఆ రోజు నేను చెప్పానా, అమ్మో నూనె కొనకో, వాసన వస్తుందంటే ఆమె ఏం చేసింది? రాజేశ్వరికి ఫోన్ చేసింది, ఆమె రామకు ఫోన్ చేసింది, శ్రీలక్ష్మి ఫోన్ చేసింది, రూతమ్మకు ఫోన్ చేసింది, అందరు ఇస్తారని ఫోన్ చేసి అందరూ ఫోన్ చేసి అన్నారు. అమ్మో, క్యాన్ పట్టుకుని వాళ్ళు పడేసి వచ్చారు. ఆ నూనె ఏమైంది? మళ్ళీ అట్లానే తెచ్చినట్లుగానే ఏం చేశాడమ్మా? పారబోసాడా? పట్టుకుని ఇంటికి పోయినాడు. ఒక్కసారి మురికి ఎప్పుడైతే కనపడిందో సేల్స్ ఆగిపోయింది. ఉన్నది ఉంటుందా బ్యాంకులో? అల్మరాలో ఉన్నది బ్యాంకులో ఉంటుందమ్మా?
ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నాడు. ఖాళీ అయిపోయింది అలమర. అయిపోయిందా? మీ బంగారం కూడా దాచిపెట్టుకోబాకండి. ఖాళీ అయ్యేటప్పటికి అతను అప్పటికి బుద్ధి వచ్చింది. అయ్యో, నేను జాగ్రత్తగా ఉంటే ఇంత పని జరిగేది కాదే. చివరిలో ఏమని రాశాడమ్మా చూడండి, ఆత్మదేవుడు చదవండి. చివరిలో కొంచెము బుద్ధిహీనత, జ్ఞానమును ఘనతను తేలగొట్టును. కాబట్టి నీ విశ్వాస్యత ఈ స్థాయిలో ఉంది. ప్రభువైన దేవుడు పట్టుకున్నాడు, నిన్ను ఈ స్థాయిలో పెట్టాడు. యేసుక్రీస్తు ఇక్కడున్నాడు, నువ్వు ఎక్కడున్నావు, సమానంగా ఉన్నావు. బికాస్ ఆ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ జీవిస్తూ ఉన్నావు. ప్రోక్షించుకుంటూ జీవిస్తూ ఉంటే, ఆయన బలలో పాలు పొందుతూ ఉంటే ప్రశస్తమైన జీవితం కొనసాగిస్తున్నావు, ధన్యకరమైన జీవితం కొనసాగిస్తున్నావు. తండ్రి అనే దేవుని హస్తాన్ని అందిస్తూ ఉన్నాడు, ఆశీర్వదింపబడుతున్నావు, అనేక ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నావు, ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. తలగా తొగ్గలేవు, తలగా అయిపోయినావు. ప్రభు వచ్చి పర్యంతం అదే రీతిలో కొనసాగుతున్నావు. ఆ రీతిని చేతుల పాడు చేసుకున్నాడు ఒక్కవాడు. చివరికి ఏమైంది, అతను తోకలాగా అయిపోయాడు. మళ్ళా ఇదే విశ్వాసి ఆ రీతిగా ఉండటం ఇష్టం లేదు. అందుకని అపోస్తలుడైన పౌలు తేటగా రాశాడు, నీవు విశ్వాసిగా ఉన్నావో లేదో శోధించుకొని పరీక్షించుకోమన్నాడు. శోధించుకో. ఆ బొక్కవాడు మూత పెట్టేటప్పుడు జాగ్రత్త చూసుకుంటే బాగుండేది, మరలా సేల్స్ అవుతుండేది. అదే తేలగొట్టేసింది. కాబట్టి నువ్వు ఎంత విశ్వాసి అయినా, ఎన్ని సంవత్సరాల క్రితం రక్షింపబడినా సరే, మందిరం వచ్చి ఆరాధించినా సరే, ప్రార్థన చేసినా, వాక్యం విన్నా, సహవాసం కలిగి ఉన్నా, నీ బుద్ధిహీనత ఉంటే మాత్రం తేలిపోతావు. జాగ్రత్త. తేలిపోయినట్లయితే బల్లో పాలు పొందకు. నేను తేలిపోలేదు. నేను ఆ రీతిగానే ఉన్నాను. రక్షింపబడిన దినాన్ని ఏ రీతిగా ఉన్నానో ఈనాడు కూడా ఈ రీతిగానే ఉన్నాను. ప్రభు వచ్చినప్పుడు కూడా, భూమి కంపించినప్పుడు కూడా నేను ఆ స్థాయిలోనే ఉంటాను. ఆ బరువులోకి వెళ్ళను, ఆ కొండలోకి వెళ్ళను అని స్థిరత్వాలు ఉంటే దెన్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ లార్డ్స్ టేబుల్. అప్పుడు మాత్రమే ఆ పరిశుద్ధ బలలో పాలు పొందు. అప్పుడు మాత్రమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శరీరానికి రక్తానికి సాదృశ్యమైన ఈ బలంలో పాలు పొందడం ద్వారా నూతనమైన జీవితం పొందుకుంటాం. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం చదవమ్మా. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది కాబట్టి. ఎందుకంటే కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13:5 వచనం, ఇక్కడ ప్రసంగి 10:1 వచనం. ఈ రెండు కంపేర్ చేసుకుని యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనంలో ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడాలి అంటే నువ్వు పరీక్షించుకొని బలలో పాలు పొందాలి. నిన్ను నీవు పరీక్షించుకో. డోంట్ ఎగ్జామిన్ అదర్స్. ఆ సహోదరుని గురించి నువ్వు పరీక్షించుకో, ఆ సహోదరుని పరీక్షించుకో. యూ హ్యావ్ నో రైట్. నువ్వు కూడా అంతే. ఆ సహోదరు గురించి మాట్లాడుకో, నీ గురించి నువ్వు పరీక్షించుకో, స్థిరపడు, ప్రశస్తమైన బలలో పాలు పొందు. అలాగున పాలు పొందులాగున ప్రభువైన దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రభు వాక్యం దీవించును గాక.